వెల్కమ్ టు QTV మీడియా. నేను నందిని. వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. ప్రేమ పేరుతో దగ్గరై అవసరం తీరాక అంతు చూస్తున్నాయి. ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో నిలదీసి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన పాపానికి ప్రాణాలే కోల్పోయింది. ప్రేమించిన వాడే మరో మహిళతో కలిసి ప్రేయసిని దారుణంగా హతమార్చిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూడడం కలకలం రేపింది. పాలకొండ పరిధిలోని తుమరాడ చెరువులో దొరికిన యువతి డెడ్ బాడీ కేసులో చిక్కుముడి వీడింది. కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. మన్యం జిల్లాలో ఇంతటి సంచలన కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఎలా ఛేదించారు? నిందితుల గుట్టు ఎలా రట్టు చేశారు? ఆ పూర్తి వివరాలను మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫోన్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, అప్పట్లో మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేసి నిందితులను పట్టుకున్నారు? అవును నందిని, పాలకొండ మండలం మల్లివీడు సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వర్, వర్ణ సీతంపేట గ్రామానికి చెందిన దళిత యువతి ఉషారాణి గత ప్రభుత్వ హయాంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేశారు. ప్రజాసేవ కోసం చేరిన ఆ చేతుల మధ్య విధి నిర్వహణలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి చివరకు గాఢమైన ప్రేమకు దారితీసింది. అప్పటి నుండి ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ కథలోకి మరో మహిళ ప్రవేశించడంతో కథ క్రూరమైన మలుపు తిరిగింది. ఈ మధ్య కాలంలో భువనేశ్వర్ కు స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కృపారాణి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఉషారాణి తనను మోసం చేయవద్దంటూ భువనేశ్వర్ ను గట్టిగా నిలదీసింది. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో తన అక్రమ సంబంధానికి సుఖానికి అడ్డు వస్తోందని భావించిన భువనేశ్వర్ స్టాఫ్ నర్స్ కృపారాణితో కలిసి ఉషారాణిని భూమిపై లేకుండా చేయాలని పక్కా హత్యకు స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం జూన్ 6వ తేదీన రాయగఢ టెంపుల్ కి వెళ్దామని నమ్మించి ఉషారాణిని అద్దె కారులో ఎక్కించుకున్నాడు ప్రియుడు భువనేశ్వర్. ఇందులో అతనికి వరుసకు తమ్ముడైన సవిరిగాన తేజస్వరరావు కూడా తోడయ్యాడు. దారి మధ్యలో స్టాఫ్ నర్స్ కృపారాణి దగ్గర నుండి తెచ్చుకున్న హై డోస్ నిద్ర మాత్రలను కూల్ డ్రింక్ లో కలిపి ఉషారాణికి ఇచ్చారు. అది తాగి ఆమె స్పృహ కోల్పోగా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొల్లివలసలోని ఒక రియల్ ఎస్టేట్ స్థలం వద్దకు కారును పోనిచ్చారు. అక్కడ ఉషారాణి ముక్కు నోరు నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశారు. స్టాఫ్ నర్స్ కృపారాణి అక్కడికి వచ్చి ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేశాక మొదట ఆముదాల వలస సమీపంలో ఉన్న ఒక ఎండిపోయిన చెరువులోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. కానీ అప్పుడే సీన్ లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. తాము అద్దెకు తీసుకున్న కారు యజమాని కారు అర్జెంట్ గా కావాలంటూ నిందితులకు ఫోన్ చేశాడు. దీంతో కంగారు పడిన హంతకులు శవాన్ని అక్కడే వదిలేసి కారును ఓనర్ కు అప్పగించేసి తమ స్వగ్రామానికి వచ్చేశారు. అయితే ఎండిపోయిన చెరువులో శవాన్ని ఎవరైనా చూస్తే దొరికిపోతామని భయపడిన నిందితులు ఊరొచ్చిన తర్వాత తక్షణం మరో కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి ఆ కారులో మళ్ళీ ఆముదాల వలస చెరువు దగ్గరకు వెళ్లి అక్కడ పడేసిన ఉషారాణి శవాన్ని వెలికి తీసి కారు డిక్కీలో పెట్టారు. అక్కడ నుండి పాలకొండ మండలం తుమరాడ వైపు వస్తూ మార్గ మధ్యంలో ఒక భారీ పునాది రాయిని కారులోకి ఎక్కించుకున్నారు. తుమరాడుకు రాగానే ఉషారాణి కాళ్ళు చేతులను తాళ్లతో గట్టిగా కట్టేశారు. శవం నీటిపైకి తేలకుండా ఉండేందుకు ఆ భారీ పునాది రాయిని శవానికి బిగించి కట్టి కామినాయుడు చెరువులో ఆ మృతదేహాన్ని విసిరేసి ఏమీ తెలియనట్టు పారిపోయారు. జూన్ 10వ తేదీన ఉషారాణి బంధువులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం, అదే రోజు సాయంత్రం తుమరాడ చెరువులో ఆమె డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డిఎస్పీ రాంబాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శవానికి కాళ్ళు చేతులు కట్టేసి రాయి కట్టి ఉండటంతో పోలీసులు దీన్ని పక్కా ప్లాన్ మర్డర్ గా తేల్చారు. ఇక అక్కడ నుండి పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. ఉషారాణి కాల్ డేటాను విశ్లేషించగా ఆమె చివరిసారిగా మాట్లాడింది ప్రియుడు భువనేశ్వర్ తోనే అని తేలింది. నిందితులు 2 సార్లు కార్లను మార్చడం, ఆ కార్ల మూవ్మెంట్స్ బూర్జ మండలం ఆముదాల వలస పాలకొండ రూట్లలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కనిపెట్టారు. ఉషారాణి మొబైల్ సిగ్నల్స్ ఎక్కడైతే కట్ అయ్యాయో సరిగ్గా అదే లొకేషన్ లో భువనేశ్వర్, తేజస్వరరావు మొబైల్ లొకేషన్లు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు లొంగిపోయారు. కేవలం 48 గంటల్లోనే శవాన్ని 2 చెరువులు మార్చిన కిరాతకుల గుట్టు రట్టు చేసి 3 నిందితులను అరెస్ట్ చేసి కాకీలు తమ పవర్ ఏంటో నిరూపించారు. నందిని, వర్ణ సీతంపేట గ్రామానికి చెందిన మహిళ బిడ్డిక ఉషారాణి, వయసు 32 సంవత్సరాలు. ఈవిడ 10వ తేదీ కనపడట్లేదని వాళ్ళ పేరెంట్స్
పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. ఈ కొమ్మినాడి చెరువు దగ్గర ఒక మహిళ బాడీ ఈవినింగ్ కనిపిస్తుంది. సో అది ఈ మహిళదే, మన ఉషారాణిది శవంగా గుర్తించబడుతుంది. వాడిన సర్వరాయి ఒకటి నడుముకి కట్టబడి ఉంటుంది. సో ఇది మర్డర్గా గుర్తించి వెంటనే సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ మహిళకు ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము, రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ పాల్కొండ ఆధ్వర్యంలో 3 బృందాలు వెంటనే ఫామ్ చేసి అతన్ని కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాం. దాంతోపాటు ఆ సీన్లో మనకి ఒక తేజేశ్వర్ అనే వ్యక్తిది కూడా పాన్ కార్డు ఒకటి అక్కడ సీన్లో మనకి దొరికింది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరి గురించి సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి పాల్కొండ అవుట్స్కట్స్ లిమిట్స్లో ఈ రెడ్డి భువనేశ్వరు, ఇతను ఎం సింగిపురం గ్రామం చెందినవాడు, అలాగే సవరగిన తేజేశ్వరరావు, అలాగే తేగల కృపారాణి, బొడ్లపాడు గ్రామం, వీళ్ళ ముగ్గురు కారులో వెళ్తుండగా అడ్డుకొని వారిని అపహరణ చేయడం జరిగింది. సో వారిని మనం అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. మనకు ఉషారాణి వీరిద్దరు గతంలో వాలంటరీగా పనిచేయడం జరిగింది. సో అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడి, ఈమెతో ఇతనికి రిలేషన్ ఏర్పడి, ఆ క్రమంలో ఈ ఉషారానికి ఇది కొద్దిగా అనుమానం వచ్చి ఈమె పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంటుంది. ఎవిడెన్స్ అన్ని కూడా దీంట్లో ఒక పాన్ కార్డు, ఒక చైన్, ఉషారానికి సంబంధించిన చైన్ రికవరీ చేయడం జరిగింది. మిగతావి కూడా రికవరీ చేసి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాం. ఇటువంటి నేరాలు ప్రయారిటీగా తీసుకొని మహిళలపై జరిగిన నేరాలు కేసు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసును ట్రయల్ అయ్యేటట్టు చూసి నేరస్తులకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మేము తెలియజేసుకుంటాం. సాక్ష్యాలు దొరకకూడదని శవాన్ని ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు మార్చి రాయి కట్టి పడేసిన చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడని మన్యం జిల్లా పోలీసులు నిరూపించారు. 48 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించడమే బాధితురాలి కుటుంబానికి అసలైన న్యాయం. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి QTV మీడియా.